అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని చాప్టర్ 10.2 10.2 ఎక్సర్సైజ్‌లో ఈ 10 పాయింట్ ఎక్సర్సైజ్‌లో క్వెషన్ నంబర్ 9 చేద్దాం. ఎవరికైతే బేసిక్స్ రావో బేసిక్స్ కోసం మీకు సెపరేట్‌గా కోర్స్ అనేది చేశాను. మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. అది మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటుంది. అండ్ ఎవరికైతే పాలిసెట్ ఇలాంటి ఫౌండేషనల్ కోర్స్ కావాలి, హై లెవెల్ కోర్స్ కావాలో వాళ్ళకి కూడాను ఉంటుందన్నమాట. ఇప్పుడు మన క్వెషన్ ఏంటో చూసేద్దాం. క్వెషన్ నంబర్ 9 ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను ఏమని చెప్తున్నాడంటే ఒక 2 టాంజెంట్స్ ఉన్నాయంట. ఆ టాంజెంట్స్ పేరు ఏం పేరంటే ఒక టాంజెంట్ పేరు XY. ఈ టాంజెంట్ పేరు XY అండ్ ఇంకొక టాంజెంట్ కూడా ఉందంట. ఈ టాంజెంట్ పేరు అయితే X డాష్ Y డాష్ అంట. X డాష్ Y డాష్. అయితే ఇంకొక టాంజెంట్ గీసారు. ఈ టాంజెంట్ దేనికి టచ్ అవుతుందంటే ఈ XYకి XY డాష్‌కి రెండిటికి టచ్ అవుతూ ఒక టాంజెంట్ గీసారంట. సరే అది కూడా గీసేద్దాం. ఈ రెండిటికి టచ్ అవుతున్నా. ఇలా టచ్ అయితే గీసిన టాంజెంట్ పేరు ఇక్కడ A, ఇక్కడ B. ఈ రకంగా 2 టాంజెంట్లు గీస్తారు. టోటల్‌గా 3 టాంజెంట్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ సెంటర్ అనేది ఒకటి ఉండాలి కదా! సెంటర్ మనం పెట్టేద్దాం ఒకసారి. O. ఇది మొత్తం ట్రయాంగిల్. వీడి క్వెషన్‌లో మనకు అడుగుతుంది ఏంటంటే ట్రయాంగిల్ AOB. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే AOB. వీటికి సంబంధించినంత వరకు ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఇప్పుడు AOB అడుగుతున్నాడు. A ఇక్కడ ఉంది కదా! AOB. ఇది దీని యాంగిల్. ఈ యాంగిల్ కావాలంట. సరే ఈ యాంగిల్ ఎలా వస్తది? ఏంటి సంగతి? ఒకసారి క్లియర్‌గా మనం ట్రై చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌లో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏముంది? దాన్ని బట్టి మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఒకసారి చూద్దాం. ఇక్కడ సమ్‌లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. అదేంటి అంటే ఈ 2 సెంటర్ టచ్ అవుతూ ఒక పాయింట్ టచ్ అవుతుందంట. ఇక్కడ Q, ఇక్కడ P. ఇది కూడా మనకి ఇచ్చాడు. ఈ రకంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక్క కన్‌స్ట్రక్షన్ చేస్తున్నా. ఆ కన్‌స్ట్రక్షన్ పేరు ఏం పేరంటే కన్‌స్ట్రక్షన్ జాయిన్ Oకి అదే రకంగా ఈ రేడియస్ ఉంది కదా! ఈ రేడియస్‌తో నేను ఒక కన్‌స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నా. ఇలా టచ్ అయ్యే పాయింట్ పేరు నాకు C అవుతది. జాయిన్ Oకి Cకి ఈ రెండిటికి నేను కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ మొత్తం సమ్‌లో నాకు AOB యాంగిల్ రావాలంటే నేనేం చేయగలను అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్. ఈ 2 పార్ట్‌లని నేను బాగా అబ్జర్వ్ చేస్తే నాకు టోటల్‌గా 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్స్ నుండి ఏమైనా నేను ఫైండ్ ఔట్ చేయగలనా అనేది ఒకసారి చూస్తాను. ఇక్కడ ఒకసారి చూద్దాం. 1, 2 ఈ 2 ట్రయాంగిల్స్, ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ ఏమేం చేయొచ్చు? మనకి కాంగ్రుయెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ గాని, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గాని ఈ రెండిట్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ వస్తే మనకి యాంగిల్స్ అనేవి తెలుస్తాయి. అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ నుండి నాకు ఒక యాంగిల్ తెలియొచ్చు. ఈ 2 ట్రయాంగిల్స్ నుండి నాకు ఒక యాంగిల్ తయారు చేయొచ్చు. ఇంకెందుకు లేటు దాన్నే చేసేద్దాం. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఆ ట్రయాంగిల్ పేరు ఏం పేరంటే AOP. ఈ 3 కనెక్షన్స్‌లో ఉంటాయి. ఇన్ ట్రయాంగిల్ AOP. ట్రయాంగిల్ AOP అండ్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటున్నా AOC. ట్రయాంగిల్ AOC. ఈ 2 ట్రయాంగిల్స్ నుండి నాకేమొస్తుంది? ఒకసారి చూసేద్దాం. ఈ 2 ట్రయాంగిల్స్ నుండి నా దగ్గర ఏమొస్తుందంటే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ OC ఉందా? ఈ OC అనేది రేడియస్ అయినప్పుడు ఇక్కడ OP కూడా రేడియసే కదా! నాకు ఏమొస్తుందంటే ఇక్కడ OP ఈక్వల్స్ టు OC. ఎందుకు ఈ 2 కూడాను రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఆఫ్ సర్కిల్. ఓకే. ఒక పని అయిపోయింది. ఆ తర్వాత రెండిటికి కామన్‌గా మిడ్‌లో ఒక లైన్ గీసాం గుర్తుందా? ఈ లైన్ అనేది ఇక్కడ మనం చూస్తే OA. ఈ OA అనేది 2 ట్రయాంగిల్స్‌కి కూడాను కామన్ అన్నమాట. కామన్. ఈ రెండిటికి కూడాను కామన్. ఇది మనకి ఇప్పుడు ఏమైంది? 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఒకటి రేడియస్, ఇంకొకటి ఈ సర్కిల్. ఈ 2 కూడాను ఈక్వల్ అయ్యాయి. దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఇదే సర్కిల్, ఇదే ఒక ట్రయాంగిల్‌లో ఇది టాంజెంట్ అనుకుంటే ఈ సర్కిల్‌కి 2 టాంజెంట్స్ గీయబడ్డాయి. మనకి ఎలాగో టాంజెంట్స్ నుండి 2 సర్కిల్స్ గీయొచ్చు కదా! ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ AP ఈక్వల్స్ టు AC. ఈ రకంగా 2 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు టోటల్‌గా మనకి ఎన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయి చూడండి. రేడియస్‌తో ఈ 2 సైకిల్స్, టాంజెంట్స్ అనుకోని ఈ 2 సైకిల్స్, మిడ్ అనుకోని ఈ 2 కూడా కనెక్ట్ అయిపోయాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకు అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అయిపోయాయి అన్నమాట. టాంజెంట్స్ ఫ్రమ్ A. ఈ A అనే పాయింట్ నుండి టాంజెంట్స్ వస్తున్నాయి. ఇది పరిస్థితి. ఈ రకంగా 3 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ ట్రయాంగిల్ AOP అనేది పక్కాగా కాంగ్రుయెంట్ అన్నమాట. ట్రయాంగిల్ AOC. దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి అనంటే ఇంకేం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన లాభం ఏంటంటే ఇక్కడ ఒక యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ అనేది సేమ్ అన్నమాట. ఇప్పుడు యాంగిల్‌కి ఇది 1 అనుకుంటే ఇది యాంగిల్ 2 అనుకుంటే ఇక్కడ యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2.
అంతే. యాంగిల్ 2 సారీ రివర్స్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో ఏఓసిలో నేను యాంగిల్ 1 పెట్టుకున్నా. సో యాంగిల్ 1 ఎటు పెట్టుకున్నా, ఇది యాంగిల్ 2. ఇది మాకు తెలిసిన మొత్తం కాన్సెప్ట్. సో ఈ రెండు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయిపోయి ఇలా సింపుల్గా కూడా ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అప్పుడు ఏమైంది, ఇక్కడ యాంగిల్ ఈక్వల్స్ టు ఇక్కడ యాంగిల్ అయిపోయింది అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ చేద్దాం. సెకండ్ సేమ్ పరిస్థితి అనమాట. ఫస్ట్ ట్యాంజెంట్స్ నుండి మొదలు పెడతాం. ఈసారి తప్పు చేయకూడదు. ఇన్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ పేరు ఏం పేరు, బిఓక్యూ. బిఓక్యూ అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా బిఓసి, ట్రయాంగిల్ బిఓసి. ఇలా రెండు ట్రయాంగిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఈ పాయింట్ పేరు ఏం పేరు అంటే ఏబి కదా. ఈ ఏబి పాయింట్, ఈ బి అనే పాయింట్ నుండి కొన్ని ట్యాంజెంట్స్ బయలుదేరుతున్నాయి. అదేంటంటే ఒకటి బీక్యూ, ఇంకొకటి బీసీ. సో బీక్యూ ఈక్వల్స్ టు బీసీ. ఈ రెండు కూడా ఎందుకంటే ట్యాంజెంట్స్ ఫ్రమ్ బి. ఒకటి అయిపోయింది. దాని తర్వాత సెకండ్ చూడండి, మిడ్లో ఒక లైన్ ఉందా, మిడ్లో ఒక లైన్ ఉన్నప్పుడు అనమాట. ఇది ఇక్కడ ఏంటి, ఓబి ఈక్వల్స్ టు ఓబి. రెండు సైడ్స్ కూడా ఉంది, ఎందుకంటే ఈ రెండు కూడా కామన్. ఇది ఒకటి అయిపోయిందా. అండ్ ఇక్కడ చూడండి, రెండు ట్యాంజెంట్స్ అయిపోయి మిడ్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ చూడండి, ఓక్యూ ఈక్వల్స్ టు, ఓక్యూ అనేది ఒక రేడియస్ అయితే ఇక్కడ ఓసీ కూడా ఒక రేడియస్ అనమాట. ఈ రకంగా ఇది కూడా రేడి. సో దీన్ని బట్టి ఇక్కడ కూడా మనకి ఏమైతే తెలుస్తుందంటే లాస్ట్కి ఇక్కడ ట్రయాంగిల్ బిఓక్యూ పక్కగా కాంగ్రెంట్ ట్రయాంగిల్ బిఓసి. ఇక్కడ దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ ఉన్న రెండు యాంగిల్స్ తెలిసిపోయాయి అనమాట. ఈ యాంగిల్ పేరు చూడండి ఒకసారి, ఈ యాంగిల్ ఈక్వల్స్ టు, ఈ యాంగిల్ పేరు నేను యాంగిల్ 3 అనుకుంటున్నా, ఇక్కడ యాంగిల్ పేరు నేను యాంగిల్ 4 అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందంటే బిఓసిలో యాంగిల్ 3, ఇక్కడ బిఓక్యూలో యాంగిల్ 4 ఇలా తెలిసిందనమాట. సో ఈ రకంగా తెలియడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి, సో ఈ రకంగా తెలియడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని యాంగిల్స్ కూడా అంటే ఇలా గీసుకుంటే ఇక్కడ ఉన్న ఈ అన్ని యాంగిల్స్ కూడా ఎలా అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది. ఈ టోటల్ కూడా ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కలిపితే టోటల్గా 180 డిగ్రీస్. ఇది 0.1 అనుకుంటే, ఇది 0.2 అనుకుంటే, ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని కలిపాను అనుకోండి, నాకేమొస్తుంది అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈ మొత్తం కలిపితే నాకు వచ్చేది ఏంటంటే 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ కూడా ఏమని చెప్పుకున్నాం అంటే యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 1 అనుకున్నాం, ఓకేనా. అండ్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 4 అనుకున్నాం కదా. నాకు ఇక్కడ క్వశ్చన్లో నాకు కావాల్సిన యాంగిల్స్ ఏంటంటే ఏఓబి కదా, ఏఓబి అంటే యాంగిల్ 1 యాంగిల్ 3 కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది ఎలాగో యాంగిల్ 1 ఉంది కదా, ఈ యాంగిల్ 2 ఎలాగో ఈక్వల్స్ టు 1 అవుతుంది కాబట్టి దీన్ని యాంగిల్ 1గా మార్చేస్తాను. నాకు యాంగిల్ 3 కావాలి కాబట్టి ఎలాగో యాంగిల్ 3 ఉంది, ఈ యాంగిల్ 4 కూడా యాంగిల్ 3గా మార్చేస్తాను, ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఎక్కడ నుండి లెక్క అంత ఈజీ అనమాట. ఎందుకు చెప్పంటే సింపుల్గా ఈక్వేషన్ అయిపోతుంది. ఎలా అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 2 రెండు యాంగిల్ 2లు ఉన్నాయి, యాంగిల్ 1 ఉన్నాయి, సారీ రెండు యాంగిల్ 1 ఉన్నాయి, రెండు యాంగిల్ 3లు ఉన్నాయి, ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 2 కామన్ తీసుకోండి, 2 కామన్ తీస్తే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో అప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 నాకు ఎంత వస్తుందంటే 180/2 టు 90 డిగ్రీస్ వస్తుంది అనమాట టోటల్గా. సో ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 అంటే ఏంటి, అది యాంగిల్ ఏఓబియే కదా. యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ అంతటా యాంగిల్ 90 డిగ్రీస్ అనేది మనకు తెలిసింది అనమాట. సో ఇక్కడ సింపుల్గా కూడా మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 3 దగ్గర ఇక్కడ సిపిసిటి అనుకుని రాసండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సిపిసిటి అనుకుని ఒక్క మాట రాసండి, ఎగ్జామ్లో మార్కుల కోసం ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. మనం ఈ మొత్తం సమ్ని ఈ రకంగా రెండు కాంగ్రెంట్ అవ్వడం చేసాము. రెండు కాంగ్రెంట్ అయిన తర్వాత మొత్తం యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్లో చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇదంతా కూడా సింగిల్ ప్లేన్లో ఉంది కాబట్టి. ఇది సింపుల్ లెక్క. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్ళిపోతాం. క్వశ్చన్ నెంబర్ 10 చేద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 10లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి అవి చెప్తా. మొదటిది సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయి, ఆ రెండు యాంగిల్స్ని కలిపితే 180 డిగ్రీస్ రావాలన్నమాట. ఉదాహరణకి ఎక్స్ అనే ఒక యాంగిల్ ఉంది, వై అనే ఒక యాంగిల్ ఉంది. ఏ రెండు యాంగిల్స్ అయితే కలిపితే 180 డిగ్రీస్ వస్తాయో యాడ్ చేస్తే వాటినే ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఉదాహరణకి ఇది ఒకటి ఉంది కదా, ఇక్కడ చూస్తే ఇది ఒక 110 డిగ్రీస్ అండ్
ఈ రిమైనింగ్ పార్ట్ చూసుకున్నట్లే, సారీ ఇది 70 డిగ్రీస్ అనుకుందాం, ఈ రిమైనింగ్ పార్ట్ అనేది 110 డిగ్రీస్. సో ఇక్కడ ఏంటి 110 ప్లస్ ఈ 70 ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీస్. దీన్ని ఒక సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం అనమాట. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక డిఫరెంట్ది మీకు ఇచ్చాడు. అదేంటంటే సబ్టెండెడ్ యాంగిల్స్ అని ఇచ్చాడు అనమాట. సో మ్యాక్స్ ఈ యాంగిల్ కూడా ఉంది చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ ఏబి అనుకుని ఒక లైన్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఎక్కడో పాయింట్ ఉందన్నమాట. ఈ ఏబి అనే లైన్ ఉంది, ఇక్కడ ఎక్కడో పాయింట్ పి ఉంది. ఇక్కడ ఈ పాయింట్ పి నుండి సబ్టెండెడ్ యాంగిల్ అనుకొని అన్నాడు. సబ్టెండ్ అంటే ఇదేదో ఎక్స్టెండ్ లాగా వస్తుంది కదా. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ పి అనేది దీంతో ఏం యాంగిల్ చేయగలదు. ఎప్పుడైతే దీనిలో ఉన్న లైన్ సెగ్మెంట్స్ అనేవి సబ్స్టెండ్ చేసామనుకోండి, ఇలా సబ్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఈ టైప్ ఆఫ్ యాంగిల్ని మనం ఏమంటామంటే సబ్టెండెడ్ యాంగిల్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ ఒక పాయింట్ క్యూ ఉంది, ఇక్కడ క్యూ నుండి ఏబి అనే లైన్ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు కూడా ఒక సబ్టెండెడ్ యాంగిల్ ఎంత అని అర్థం అనుకో, జాయిన్ చేస్తాం సింపుల్గా. దీన్ని ఇలా జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ అనేది ఇది ఒక సబ్టెండెడ్ యాంగిల్. సో ఈ రకంగా సబ్టెండెడ్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు సమ్ వాళ్ళకి ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, ఒక సర్కిల్ ఉందంట, ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుండి కొన్ని ట్యాంజెంట్స్ గీసాడంట. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ట్యాంజెంట్ అంటే కదా ట్యాంజెంట్, ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే. ఇక్కడ వీడు ఎక్స్ట్లైన్ ట్విస్ట్ ఒకటి అడిగాడు అనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే సబ్టెండెడ్ యాంగిల్, అది కూడా సెంటర్ నుండి పాయింట్స్ ఆఫ్ ద కాంటాక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ సెంటర్ ఓ అనుకుందాం. ఈ సెంటర్ నుండి ఎక్కడైతే కాంటాక్ట్ అయ్యాయో ఈ కాంటాక్ట్ అయ్యే ప్లేసెస్కి, ఉదాహరణకి ఇది ఏ, ఇది బి, సి అనే పాయింట్ నుండి ట్యాంజెంట్స్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ అయ్యాయి కదా, ఈ కాంటాక్ట్కి సబ్టెండ్ అవ్వమంటుంది అనమాట. 1 2 ఇలా సబ్టెండ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, ఇది సిచ్యువేషన్. ఉదాహరణకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్లో సెంటర్ అనేది ఓ ఉంది, ఇక్కడ ఒక ఆర్క్ ఉంది అనమాట, ఏ బి, ఈ ఆర్క్ అనేది ఒకటి ఉంది. సో రఫ్ గీసుకుంటాను. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక సబ్టెండెడ్ యాంగిల్ ఫామ్ చేయమని అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏ బి ఇలా వచ్చేసి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనము ఇలా పాయింట్స్ ఆఫ్ ది కాంటాక్ట్ నుండి ఇంటర్నల్గా 2 పాయింట్స్ నుండి కాంటాక్ట్ అవ్వమని చెప్పాడు అనమాట. అది కూడా సెంటర్. మనకు మామూలుగా బయట నుండి కూడా చేయొచ్చు. ఉదాహరణ ఇక్కడ ఒక పాయింట్ ఉందంటే ఇలా చేయొచ్చు, కానీ మనకు అడిగిన లెక్క ఏంటంటే సెంటర్ నుండి అడిగాడు కాబట్టి సెంటర్ నుండే దీన్ని చేసాం. సో ఈ టైప్గా ఫామ్ అయిన యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్ అని అంటాం. సో ఇక్కడ వరకు లెక్కకి ఎంతమందికి ఎన్ని కన్ఫ్యూజన్లు వచ్చినా సరే నాకు సంబంధం లేదు, నేనైతే కాన్సెప్ట్ అనేది ఇచ్చేసాను మీకు. ఓకే, ఇక్కడ పక్కన పెట్టదా. ఇప్పుడు వీడి లెక్కలో అసలైన ట్విస్ట్ ఏం అడిగాడంటే, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా, ఉదాహరణకి ఇది యాంగిల్ ఎక్స్ అనుకుందాం, అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుందా, ఇది యాంగిల్ వై అనుకుంటాం. ఈ 2 యాంగిల్స్ కలిపితే అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై, ఈ 2 కలిపితే మనకు రావాల్సింది ఏంటంటే 180 డిగ్రీస్. అప్పుడే మనకు ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఈ 2 కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఇది చేసే ప్రయత్నంకి మనం వెళ్దాం అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎగ్జామినర్కి ఏం అర్థం కావాలి అనడానికి ఒకసారి చూద్దాం. ఇక్కడ సిఏ అండ్ సిబి ఈ 2 కూడా ఏంటి, ఈ 2 కూడా ట్యాంజెంట్స్. ఈ ట్యాంజెంట్స్ అనేవి సర్కిల్కి సెంటర్ ఉంది కదా, విత్ సర్కిల్ సెంటర్ ఓ, సర్కిల్ యొక్క సెంటర్ ఓ, ఇది పరిస్థితి. ఇక్కడ మనకు క్లియర్గా ఇంకేం తెలిసింది, ఇక్కడ ఓఏ ఓబి ఈ 2 కూడా పర్పెండిక్యులర్ కదా. ఇక్కడ ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ, అండ్ ఇక్కడ ఓబి అనేది, ఈ ఓబి అనేది పర్పెండిక్యులర్ టు బీసీ. ఈ 2 సిచ్యువేషన్స్ ఇవి మనకి సరిపోయింది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం రాయొచ్చు, ర్యాడీ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్ అనుకుని రాసేయండి. ఈ ఒక్క మాట రాసిస్తే మీకు ఒక పాయింట్ తీరిపోద్ది. ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే ఈ మొత్తం సిచ్యువేషన్ వల్ల మీకు ఒక క్వాడ్రిలేటర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది కదా, ఇన్ క్వాడ్రిలేటర్ ఓఏసిబి, ఈ ఓఏసిబితో మనకు క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఇక్కడ ఈ 2 పర్పెండిక్యులర్స్ చేయడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే ఇక్కడ 2 కూడా రైట్ యాంగిల్స్ వచ్చాయనుకుని చూపించుకోవడానికి ఇక్కడ నేను చేశాను అనమాట, ఓఏ అనేది ఈ స్టెప్ వేయడానికి. అండ్ ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఓఏసిబి ఇక్కడ ఈ మొత్తం కాన్సెప్ట్లో ఈ ట్రయాంగిల్లో మొత్తం కలిపితే మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి 3 ఫిగర్స్ వస్తాయనుకుని తెలుసు. సో ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ ఉంది, యాంగిల్ బి ఉంది, యాంగిల్ సి ఉంది, యాంగిల్ డి ఉంది. ఓకే, ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏమేమి తెలుసు చూద్దామా. యాంగిల్ ఏ యాంగిల్ బి తెలుసు. సో యాంగిల్ ఏ 90, యాంగిల్ బి 90, ప్లస్ యాంగిల్ సి తెలియదు, యాంగిల్ డి తెలియదు. సో యాంగిల్ సినే మనం ఏమని పేరు పెట్టుకున్నామంటే డికి డి అనేది లేదు కదా, సారీ యాంగిల్ ఓ. సో ఈ సి అనే యాంగిల్కి మనం పెట్టుకున్న పేరు ఎక్స్,
అదే రకంగా యాంగిల్ ఓ దగ్గర పెట్టుకున్న పేరు అనమాట యాంగిల్ వై. ఇది పరిస్థితి 360 డిగ్రీస్. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఈక్వల్స్ టు మనకు వచ్చేది ఏంటంటే 360 డిగ్రీస్ మైనస్ 180 ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనమాట. సో ప్రూవ్ అయిపోయింది కదా ఎక్స్ వై ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇది ఒక సప్లిమెంటరీ యాంగిల్స్ అనుకో ప్రూవ్ అయిపోయింది. అండ్ ఈ సబ్టెండెడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఎక్కిపోయిన ఇప్పుడు ఎవరు అడిగినా సరే మీరు కాన్సెప్ట్ మిస్ అవ్వకండి, ఓకేనా. సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే సబ్టెండెడ్ యాంగిల్ మీకు తెలియకపోయి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోతాం. 11th సమ్. 11th క్వశ్చన్ చేద్దాం. 11th క్వశ్చన్ అనేది ఈజీ లెక్కే, కష్టమైనది ఏం కాదు. కాకపోతే మీకు ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నా. మెయిన్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వెళ్దాం, డిఫరెంట్గా వెళ్తే వేస్ట్ అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సర్కంస్క్రైబ్ అనుకుని ఒక మాట వాడాడు. సర్కంస్క్రైబ్ అంటే అసలు ఏంటి అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు ఈ సర్కిల్. సర్కంస్క్రైబ్ అంటే ఏంటంటే ఆ మొత్తం ఒక జామెట్రీ షేప్ ఉందనుకుంటే ఆ షేప్ మొత్తాన్ని కూడా ఆపేయడం అనమాట, మొత్తాన్ని లిమిట్ చేసేయడం. సో ఎలా లిమిట్ చేసేవచ్చు అంటే ఉదాహరణకి ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఈ రకంగా దీన్నే సర్కంస్క్రైబ్ అంటారు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఏమైందంటే సర్కిల్ లోపల సర్కంస్క్రైబ్ అయిపోయింది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి రెండు రకాలవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఈ ట్రయాంగిల్లోనే ఒక సర్కిల్ అనేది ఇరుక్కుపోద్ది, ఇది కూడాను. సో దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, దీన్ని మనం ఏమంటామంటే ఇన్స్క్రైబ్, ఇంకొకటి సర్కంస్క్రైబ్ అనుకుని మనకి ఈ మాటలు వాడుతూనే ఉంటాం అనమాట. ఇన్స్క్రైబ్ అనుకుని లేకపోతే సర్కంస్క్రైబ్ అనుకుని ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటూనే ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఉన్నదాన్ని అనమాట ఇన్స్క్రైబ్ అని అంటారు, అండ్ ఈ టైప్గా ఉన్నదాన్ని అనమాట సర్కంస్క్రైబ్ అని అంటారు. సో మీకు కొన్ని ఇమేజెస్ చూపించారనుకుంటా, ఇదే టైప్ ఆఫ్ సర్కంస్క్రైబ్కి డిఫరెంట్గా ఇంకేం రకాలుగా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను. సో సర్కంస్క్రైబ్గా చూపిస్తాను అన్నీ కూడాను. ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ లోపల ఒక రాంబస్ ఉంటుంది. ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ లోపల ఒక పెంటగాన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ లెక్కలో ఏం అడిగాడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఒక ప్యారలెలోగ్రామ్ ఉంది. ఏంటి, ఒక ప్యారలెలోగ్రామ్ ఉంది. ఈ ప్యారలెలోగ్రామ్ ఏం చేస్తుందంటే సర్కిల్ని సర్కంస్క్రైబ్ చేస్తుందంట, అంటే దీంట్ లోపల ఒక సర్కిల్ని పెట్టేసుకుంటుందంట. ఇది పరిస్థితి. సో దీంట్ లోపల ఒక సర్కిల్ని పెట్టుకుంటుంది, ఇది కాన్సెప్ట్ అంతే. సో ఇది కాన్సెప్ట్, ఒక ప్యారలెలోగ్రామ్ ఒక సర్కిల్ని సర్కంస్క్రైబ్ చేస్తే తన మొత్తం కూడా తన లోపల పెట్టుకుంటే అనుకుని అన్నాడు. అయితే ఈ లెక్క ఎలా చేద్దాం, ఈ లెక్కలో వీడు అడుగుతున్నాడు ఏంటంటే ప్రూవ్ చేయమంటున్నాడు అనమాట. ఒక ప్యారలెలోగ్రామ్ సర్కిల్ని తన లోపల పెట్టుకుంటే ఇది ఒక రాంబస్ అయిపోద్ది అనుకున్నాడు. సో ప్యారలెలోగ్రామ్ అంటే సింపుల్గా మనకు తెలిసిందే కదా, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాము, దాన్ని ఒక స్క్వేర్ అంటాం. అదే సైడ్స్ విడుతూ కొద్దిగా డిఫరెంట్గా ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఈ రెండు ఈక్వల్, ఈ టైప్గా ఉంటే దీన్ని స్క్వేర్ అంటాం కదా. సేమ్ ఈ టైప్ దాంట్లో కూడా ఒక రివర్స్ ఉందంట. అదేంటి అని అంటే, ఒకటి రెండు లైన్స్ ప్యారలల్గా ఉండి వాటి యొక్క రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే ఇది ఒకటి ఏమవుతుందంటే ఇది పక్క ఒక రాంబస్ అయిపోద్ది అనమాట. ఉదాహరణకి ఇలా వస్తుంది రాంబస్. సో ప్యారలల్గానే ఉంటుంది, కాకపోతే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట రాంబస్. ఇంకొక రాంబస్ కూడా గీస్తాను, డైమండ్ లాగా వస్తుంది. ఇంకో రాంబస్ కూడా గీస్తా, ఇలా రాంబస్ ఉంటాయి. ఏంటి, ఇక్కడ 4 సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకే, అయితే ప్యారలెలోగ్రామ్కి దీనికి రాంబస్కి కొద్దిగా వచ్చే డిఫరెన్స్ ఏంటంటే, ప్యారలెలోగ్రామ్ ఒక రాంబస్, కాకపోతే దీనికి ఉన్న కొద్ది డిఫరెన్స్ ఏంటంటే ప్యారలెలోగ్రామ్ అనేది ఇలా ఉన్నప్పుడు కూడాను ఇలా రెక్టాంగిల్ లాగా సాగగలదు కూడాను, ఇలా ఎక్స్టెండ్ అవ్వగలదు కూడాను. ఇది మెయిన్ రీజన్ అనమాట. సో ఇలా ఎక్స్టెండ్ లాగా అవ్వగలదు, ఇది మేజర్ రీజన్. సో మనకేంటంటే ఇప్పుడు ఈ ప్యారలెలోగ్రామ్ అనేది రాంబస్ అంటున్నాం కాబట్టి సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్ ఉండాలి. ఈ సైడ్ డిఫరెంట్గా ఉండకూడదు, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు మన యొక్క గోల్ ఏంటంటే టోటల్ అన్ని సైడ్స్ కూడా ఒక స్క్వేర్కి ఎలా ఈక్వల్ ఉంటాయి ఆ టైప్గా ఉంటుంది, కాకపోతే డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్ అనమాట. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మన యొక్క గోల్ ఏంటంటే ఇది. ఇప్పుడు దీనికి కొన్ని పేర్లు పెట్టుకుందాం, ఎక్కడెక్కడ టచ్ అయ్యే వాటి పేర్లు పెట్టుకుందాం. ఉదాహరణకి ఇక్కడ P పెట్టుకుందాం, ఈ పాయింట్కి Q పెట్టుకుందాం, ఇక్కడ ఈ పాయింట్కి R పెట్టుకుందాం, ఈ పాయింట్కి S పెట్టుకుందాం. ఓకే, పేర్లు అయిపోయి. నెక్స్ట్ ఈ ప్యారలెలోగ్రామ్కి సంబంధించినంత వరకు కూడా పేర్లు పెట్టుకుందాం. A B
ABCD ఇలా పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్యారలలోగ్రామ్ అనేది ఒక రాంబస్ అనుకుని ప్రూవ్ చేయాలి. అంటే రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఎలాగా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటుంది దాన్ని రాంబస్ అంటాం కదా. సో ఇచ్చిన దానికి సొల్యూషన్ ఒకసారి రాద్దాం. ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఒక మాట రాసిస్తే ఒక పని అయిపోయింది. సో ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఇదేం చేస్తుంది? సర్కంస్క్రైబ్ ద సర్కిల్. ఒక సర్కిల్ని సర్కంస్క్రైబ్ చేస్తుంది. అంటే టోటల్ అన్ని పాయింట్స్ కూడా తన లోపల టచ్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. ఇది పాయింట్. సో ఈ మొత్తం కాన్సెప్ట్ ద్వారా మనకేం తెలుస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ AB ఈక్వల్స్ టు DC. ఎందుకు AB ఈక్వల్స్ టు DC అని అంటే ప్యారలలోగ్రామ్లో ఏమవుతుంది? పైన సైడ్ ఈక్వల్ టు కింద సైడ్ కదా, AB ఈక్వల్ టు DC అని తెలిసింది. అండ్ ఇక్కడ చూడండి సైడ్స్ AD ఈక్వల్స్ టు BC. ఈ రెండు పాయింట్స్ మనకు తెలిసిపోయింది. ఎందుకు? ఇది ఆపోజిట్ సైడ్స్ ప్యారలలోగ్రామ్ కాబట్టి. ఇప్పుడు ఇది మనకు తెలిసిందనమాట. అసలైన లెక్క ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సో మనకేంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఏదైనా పాయింట్ ఒక సర్కిల్ టచ్ అయితే ఆ రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్ అన్నాం కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే AP ఈక్వల్స్ టు AS. ఓకే, AP ఈక్వల్స్ టు AS అండ్ BP ఈక్వల్స్ టు ఇక్కడ ఇది BQ. అండ్ ఇక్కడ మూడోది చూసుకున్నట్లయితే ఇక్కడ CR ఈక్వల్స్ టు CQ. అండ్ ఇక్కడ చూడండి DR ఈక్వల్స్ టు DS. ఎందుకు ఈ 4 కూడా వెనక రీజన్ అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ 4కి రీజన్ ఏంటంటే ఒకటే, టాంజెంట్స్ ఫ్రమ్ సేమ్ పాయింట్ అనమాట. సేమ్ పాయింట్ నుండి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే అంటే ఒకటే పాయింట్ నుండి రెండు టాంజెంట్స్ 2A సర్కిల్ వస్తే దాన్ని ఏమంటాం? ఈ రకంగా కండిషన్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇదే టైప్ లెక్కని మనం ఇంతకు ముందు కూడా చేసాం. ఈ 1 2 3 4 అనమాట మనం యాడ్ చేస్తాం. యాడ్ 1 2 3 4 ఈ నాలుగిటిని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది తెలుసా? AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR ఇది ఈక్వల్స్ టు AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS అని వస్తుంది అనమాట. ఈ అంతటిని ఇక్కడ మనం బాగా చూస్తే ఈ AP ప్లస్ BP రెండు కలిపితే మనకు వచ్చే లైన్ ఏంటంటే AB లైన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ CR DR రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటంటే DC అనే లైన్ వస్తుంది. ఈక్వల్స్ టు ఇక్కడ AS అదే రకంగా DS ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే లైన్ ఏంటంటే AD వస్తుంది. అండ్ ఇక్కడ BQ అండ్ CQ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే లైన్ పేరు BC. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఒకసారి చూద్దామా. మనం ఆల్రెడీ ఇక్కడ AB ఈక్వల్స్ టు DC అని కొంచెం చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండిట్లోన ఇక్కడ AB ప్లస్ BC ఉంది కదా. నేనేం చేస్తానంటే కాస్త రివర్స్ చేసి ఈ AB ప్లేస్లో ఇంకా కాస్త ముందుకెట్టేసి ఇది కూడా ABగా మార్చేస్తున్నాను. AB ప్లస్ AB ఇది ఈక్వల్స్ టు ఇక్కడ AD ఉంది కదా, దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఈ AD ఈక్వల్స్ టు BC కాబట్టి దీన్ని కూడా BCగా మార్చేస్తాను. BC ప్లస్ BC అప్పుడు ఏమవుతుందంటే 2AB ఈజ్ ఈక్వల్స్ టు 2BC. అప్పుడు ఏమవుతుంది? AB క్యాన్సిల్ ఇలా క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే AB ఈక్వల్స్ టు BC అనేది వచ్చింది. ఇక్కడ మనకు వచ్చింది AB ఈక్వల్స్ టు BC ఇది వచ్చింది. అండ్ ఆల్రెడీ మనకి ఏం తెలిసిపోయిందంటే ఇక్కడ DC ఈక్వల్స్ టు ఇక్కడ ఎప్పుడైతే AB ఈక్వల్స్ టు BC అయిపోయిందో దట్ మీన్స్ AB BC ఈక్వల్ అయిపోయిందో AB అనేది ADకి కూడా ఈక్వల్ అయిపోయింది. AB అనేది ADకి ఈక్వల్ అయిపోయింది. AD ఈక్వల్స్ టు ఆల్రెడీ DC కదా. సో ఇది ఈక్వల్ టు ఇంకా లాస్ట్ పాయింట్ AD అయిపోయింది కాబట్టి AD ఇంకొక దానికి కూడా ఈక్వల్ కదా, అదే DC. సో AB ఈక్వల్స్ టు BC ఈ లెక్క ద్వారా మనకు వచ్చింది. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయ్యాయో ఈ BC అనేది ADకి ఈక్వల్ కాబట్టి AD రాస్తాను. AD నెక్స్ట్ ABకి DC ఈక్వల్స్ కాబట్టి DC. ఈ రకంగా రాయడం వల్ల నాకు ఏమైంది? ఇప్పుడు 4 సైడ్స్ కూడా ఈక్వల్ కదా. ఎప్పుడైతే ఈ 4 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయో అప్పుడు ABCD అనేది ఏమవుతుంది? హెన్స్ AB BC CD DC ఈ ABCD కూడాను ఏమైంది? ఒక రాంబస్. ఇది కాన్సెప్ట్. ఇక్కడ సింపుల్ లెక్క అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని సైడ్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న రెండు సైడ్స్ని ఇంకాస్త రెండు సైడ్స్ ఈక్వల్ చేసేస్తే మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అయిపోయి అనే కాన్సెప్ట్లోకి వచ్చింది. సో ఈ రకంగా ABCD అనేది ఒక రాంబస్ అని ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్ళిపోతాం. 12th క్వశ్చన్ చేద్దాం. ఈ 12th క్వశ్చన్ అనేది చాలా ఈజీయే, కాకపోతే ఎక్కువ సమ్ చేయాల్సి వస్తుందంట. అంతకుమించి ఏం తేడా లేదు. నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఇది కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్ పేరు ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ పేరు ఏం పేరు అంటే ABC అంట. ABC ఒక ట్రయాంగిల్. దెన్ నెక్స్ట్ దీంట్లో ఒక ట్రయాంగిల్లోనూ అనమాట
ఒక సర్కిల్ అనేది సర్కంస్క్రైబ్ అయిపోయిందంట. ఓకే, ఒక ట్రయాంగిల్లో ఒక సర్కిల్ అనేది సర్కంస్క్రైబ్ అయిపోయింది, ఇలా సర్కంస్క్రైబ్ అయిపోయింది. ఓకే, ఇలా సర్కంస్క్రైబ్ అయిపోయింది. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత వీడు మనకి లెక్కలో ఏమేమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. వాడు మనకి ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఏబిసిడి అనేది ఒక సైకిల్, దాని తర్వాత బీడీ డిసి ఈ 2 పాయింట్లు ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఈ పాయింట్ని డి అన్నాడు, ఇక్కడ బీడీ డిసి, బీడీ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 8 ఇచ్చాడు, అండ్ డిసి యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. నెక్స్ట్ సెంటర్ని ఓ అన్నాడు, సో సెంటర్ని ఓ అన్నాడు, అండ్ రేడియస్ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 4 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకి లెక్క ఇచ్చిన లెక్క. సో ఈ లెక్క బట్టి వాడు మనకు అడుగుతుంది ఏంటంటే ఈ ఏబి అదనంగా ఇక్కడ డిసి ఈ 2 కూడా ఏబి ఏసి ఈ 2 యొక్క లెంత్ కావాలన్నమాట. మనకి ఈ మొత్తం లెక్కలో కావాల్సింది ఏబి ఏసి లెంత్ కావాలి. సో ఈ లెక్కను మనం ఎలా చేయొచ్చు అనడానికి మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను, ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని చేస్తే అవుతుంది అనమాట. ఎస్ ఈక్వల్స్ టు ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. ఇది ఫార్ములా. ఈ యొక్క ఫార్ములాతో మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి సంగతి చూద్దాం. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి తెలుసా, ఈ మొత్తం ఉందా, ఈ మొత్తం సైడ్ని ఏ అంటారు. ఒక సైడ్ని ఏ, ఇంకొక సైడ్ని బి, ఇంకొక సైడ్ని సి. సో ఈ మొత్తం సైడ్ యొక్క డిస్టెన్స్ని మనం ఏ అంటాం, ఈ సైడ్ యొక్క డిస్టెన్స్ బి అంటాం, ఈ సైడ్ యొక్క డిస్టెన్స్ ఏ. ఏబిసిలు ఇటువైపు మారిన ప్రాబ్లం లేదనమాట. కాకపోతే ఒకటే కాన్సెప్ట్, ఈ మొత్తం సైడ్ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఏబిసి, ఇది కాన్సెప్ట్. అయితే ఈ రకంగా చేయడం వల్ల మనకేమొస్తుంది తెలుసా, ముందు ఏబిసి ఈ 3 సైడ్లు చేయడం వల్ల ఎస్ వచ్చింది. ఎస్ని మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే దీని వెనక కూడా రీజన్ ఉంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి యొక్క ట్రయాంగిల్ని ఈ ఎస్ ద్వారానే ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటారు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎలా చేయొచ్చు అనేది చూపిస్తే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఈ మూడిట్లో చూస్తే రూట్ ఓవర్, ఈ మూడిట్లో చూస్తే ఎస్లో ఉన్నాయి కాబట్టి ముందు ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. అందుకే ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అందుకే నెక్స్ట్ ఇక్కడ ఏబిసి ఈ 3 కూడా ఉన్నాయి కదా. ఇది ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ సమ్ అంతా చేస్తాం. ఒకటి ఎస్, ఇంకొకటి ఏరియా ఆఫ్ ఏబిసిని చేయడానికి ఈ ఫార్ములా. ఈ 2 ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ సమ్ అంతా చేయబోతున్నాం అనేది ఇక్కడ. ఓకే, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళే ముందు ఇంకా మెల్లమెల్లగా టెక్నికాలిటీస్ అన్నీ మాట్లాడుతాను. ప్రస్తుతానికి ఇది రాద్దాం. సో మనకి ఈ మొత్తం సమ్ ద్వారా మనకేమొచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఈ 2 ఫార్ములాస్ నేను చెప్పేస్తున్నా, అవసరమైనప్పుడు మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ ఏం చేస్తామో ఒకసారి చెప్తాను చూడండి బాగా. ఇక్కడ ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తాన్ని జాయిన్ చేస్తున్నాను. సో జాయిన్ చేస్తున్నా, ఇది ఒకటి జాయిన్ చేస్తున్నా, ఈ సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పాయింట్ అంతటిని జాయిన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 3వ పాయింట్ ఉంది కదా, ఈ 3వ పాయింట్ని జాయిన్ చేస్తున్నా. ఇలా జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఏంటి వస్తుందో ఒకసారి చూద్దామా. ఫస్ట్ రేడియస్లు చూసుకుందాం. ఇక్కడ ఒక రేడియస్ 4 అండ్ దీని యొక్క రేడియస్ 4, దీని యొక్క రేడియస్ 4, ఇలా కొన్ని పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఏదైతే వీటికి టచ్ చేసిందో, ఓకే, ఈ టచ్ అయిన పాయింట్లు కూడా కొన్ని పేర్లు పెట్టుకుందామా. సో ఇక్కడ ఎలాగో ఈ టచ్ అయిన పాయింట్ డి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ పాయింట్కి ఈ పెట్టుకుందాం, ఈ పాయింట్కి ఎఫ్ అని పేరు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్లు మనం చూద్దాం. ఎలా డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయాలి, ఏంటి చేయాలి అనేది ఒకసారి చూస్తే, ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్లు ఇలా తీసాము. ఇక్కడ ఈ సైడ్ అనేది మనకు 6 ఇచ్చాడు. సో ఈ సైడ్ 6 ఇస్తే ఇటువైపు కూడా మనకు 6 కదా. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి 8 ఇచ్చాడు. ఇక్కడ ఏది 8 ఇచ్చాడంటే ఇటువైపు కూడా 8 కదా. నెక్స్ట్ ఈ మొత్తం సైడ్లో మనకు తెలియాల్సింది ఏంటి, ఈ మొత్తం సైడ్లో ఇటువైపు మనకు తెలియదు కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడాను ఒక సర్కిల్కి సంబంధించిన 2 ట్యాంజెంట్స్ కదా. ఇటువైపు నుండి ఎక్స్ అయితే ఇటువైపు కూడా ఎక్స్ అవుతుంది అనమాట. ఇది మొత్తం సర్కిల్ అంతటిని మనం కంప్లీట్ చేస్తూ వచ్చేది. లోపల రేడియస్లు, బయట ఉన్నది ఎలాగో ట్యాంజెంట్ బట్టి అనమాట 6, 6 అని వచ్చింది. ఇక్కడ 8, 8 అని వచ్చింది. ఈ పైన ఎక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూస్తే, ఈ మొత్తం చేస్తే ఏ వస్తుంది, ఈ మొత్తం చేస్తే ఓ బి వస్తుంది, ఈ మొత్తం చేస్తే ఓ సి వస్తుంది అనుకో. అప్పుడు ఫార్ములాలో మనం చక్కగా సబ్స్టిట్యూట్ చేసేవచ్చు అనమాట. ఇది పరిస్థితి. సో దీన్ని ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా స్టాక్ చెప్తాను, మొత్తం లెక్కలు ఇంకా స్టాక్ చెప్తాను. ఇప్పటివరకు రాసుకున్నది ఒకసారి రాసుకుందామా. ఏం చేస్తాము, జాయిన్ చేసాము. దేన్ని జాయిన్ చేసామంటే ఓకి ఏకి జాయిన్ చేసాం, ఓఏ. దాని తర్వాత ఓకి బికి జాయిన్ చేసాం, ఓకి సికి జాయిన్ చేసాం. దాని తర్వాత ఓకి ఈకి జాయిన్ చేసాం. దాని తర్వాత ఓకి ఎఫ్కి జాయిన్ చేసాం. సో టోటల్గా ఈ 4 కూడా ఎఫ్ చేసామన్నమాట. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఎక్స్ఎల్ 2 తీసుకున్నాం కదా, అదేంటి ఏఎఫ్ ఈక్వల్స్ టు ఏఈ అనుకుని ముందే తెలుసు. కాకపోతే ఈ రెండింటికి మనం అనుకున్నది ఏంటంటే ఎక్స్, ఇది ఒకటి.
మనం అనుకున్నది అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాసుకున్నాం కాబట్టి ఈ ఉన్న డేటాను ఒకసారి రాసుకుందామా. డేటాని ఏం రాసుకుందామంటే ఏబి. ఏబి ఎంత? ఈ ఏబి అనే డిస్టెన్స్. సో ఏబి ఒకటి 8 ఉంది, ఇంకొకటి ఏంటంటే ఎక్స్ ఉంది, అంటే ఎక్స్ ప్లస్ 8 అనమాట. ఎక్స్ ప్లస్ 8 ఏబి డిస్టెన్స్. అండ్ ఇంకొకటి చూద్దాం, సెకండ్ సైడ్ ఏసీ తీసుకుందాం. ఈ ఏసీ సైడ్ ఎంత? ఎక్స్ ప్లస్ 6. అండ్ మూడో సైడ్ బీసీ ఉంది కదా, ఈ బీసీ యొక్క డిస్టెన్స్ ఎంత? 8 ప్లస్ 6 ఎంత? 8 ప్లస్ 6 అనేది 14 అవుతుంది అనమాట. ఇవి 3 సైడ్స్. ఇప్పుడు 3 సైడ్స్ తెలిసాయి కాబట్టి నేనేం చెప్తున్నాను, ఎస్ అనే ఫార్ములాని ఒకటి యూజ్ చేస్తాను అంటున్నాను కదా. నాకు ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, ఏబిసి. ఈ 3 సైడ్స్ని కూడా యూజ్ చేస్తే హెరాన్స్ ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈ రకంగా చేస్తే ఇక్కడ ఈ పాయింట్ని ఏ, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి, 3 సైడ్స్ ఏవని అనుకోవచ్చు, కానీ 3 కూడా వాటి యొక్క సైడ్స్ యొక్క డిస్టెన్స్లే కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 6 అనేది 14 కదా, 14 డివైడెడ్ బై 2. సో ఈ రకంగా చేస్తే 2x ప్లస్ 8 ప్లస్ 6 అనేది 14 అనేది 28 అవుతుంది. 28 డివైడెడ్ బై 2. ఇక్కడ 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 వస్తుంది. ఈ రకం చేస్తే 2 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 14 వస్తుంది అనమాట టోటల్గా మనకు వచ్చిన సమ్ము. సో ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే ఎక్స్ ప్లస్ 14 అనేది వస్తుంది. ఇది పక్కన పెట్టద్దా. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఎక్స్ ప్లస్ 14 వస్తుంది కాబట్టి మనం ఇది దేనికి డెరైవ్ చేసామంటే ఈ ఫార్ములాని ఏరియా కోసం డెరైవ్ చేసాం. మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏబిసి యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా నాకు కావాలి. ఏరియా నుండి నేను ఏసీని ఏబిని ఏ రకంగా డెరైవ్ చేస్తానో కాసేపు ఆగండి, ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి మనం ఉన్న డేటా ప్రకారం ఇదంతా రాసుకుందాం. ఇక్కడ మనకు వచ్చిన ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 14 వచ్చింది కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఫార్ములా మీకు ఏమని చెప్పానంటే ఎస్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అనుకుని చెప్పాను. ఈ రకంగా ఒక్కొక్క దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం అనమాట. సో ఈ రకంగా ఎస్ యొక్క వాల్యూ అనేది ఎక్స్ ప్లస్ 14. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఏ వాల్యూ మనకి ఏమొచ్చింది, ఇది ఏ వాల్యూ అనుకుంటే ఎక్స్ ప్లస్ 8 అనుకుందాం. ఎక్స్ ప్లస్ 8 ఇదంతా ఒక బ్రాకెట్, చాలా పెద్ద లెక్క అవుతుంది. చూద్దాం ఎంత పెద్ద లెక్క అయితే అంత లెక్క అయింది, చూద్దాం. తర్వాత ఎస్ వాల్యూ అనేది ఎక్స్ ప్లస్ 14 మైనస్ బి వాల్యూ అనేది చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 6 అనుకుందాం. ఎక్స్ ప్లస్ 6 ఓకే. అండ్ మూడోది ఇంటూ కదా, ఈ ఇంటూ కూడా ఒకసారి చేద్దాం. ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఆఫ్ సి వాల్యూ అనేది 14 కదా, ఇది సింపుల్గా 14 అనేది వస్తుంది. అమ్మయ్య చాలా సింపుల్గా వచ్చింది. ఇది పరిస్థితి. ఈ మొత్తానికి కూడా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రూట్. సో రూట్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం సింప్లిఫికేషన్ మీద నేను చూస్తాను అనమాట. ఇక్కడ 14 క్యాన్సిల్ అయితే నాకు మిగిలింది ఏంటంటే ఎక్స్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 ప్లస్ 6 అంటే నాకు ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ నాకు 14 ప్లస్ 6 కదా. సో 14 నుండి 6 మైనస్ చేయాలి. 14 నుండి 6 మైనస్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 8 అనమాట. సో ఈ మొత్తం నుండి 8, ఈ రెండు కూడా అన్ని బ్రాకెట్లో పెట్టుకుందాం, ఒక పని అయిపోద్ది. దాని తర్వాత ఇక్కడ చూడండి, 14 నుండి 8 తీస్తే నాకు ఇక్కడ వాల్యూ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 నుండి 8 తీస్తే నాకు వచ్చే వాల్యూ 6. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి ఏముందంటే ఎక్స్ ప్లస్ 14 అనమాట. ఎక్స్ ప్లస్ 14 అమ్మయ్య చూడడానికి చాలా పెద్దగా వచ్చింది కాబట్టి చిన్నగానే వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు మొత్తం ఏమొచ్చిందంటే ఎక్స్ ప్లస్ 14 ఇంటూ 48 ఎక్స్ అనేది నాకు వచ్చింది. ఇలా రెండు వచ్చాయి. ఇది నాకు దేనికి సంబంధించిన ఫార్ములా, ఏరియా ట్రయాంగిల్ ఏబిసి అనేది నాకు వచ్చింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాకు ఇదంతా గీసుకున్నప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్లో ఇక్కడ లోపల కొన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ పార్ట్స్ కోసమే నేను ఈ ఎక్స్టెండ్ చేశాను. స్టార్టింగ్లో ఎక్స్టెండ్ చేశాను కదా, ఆ ఎక్స్టెండ్ ఎందుకు చేశాను దాని వెనకున్న రేంజ్ చెప్తాను చూడండి. లోపల ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఒకసారి చెప్పండి. లోపల ఉన్న పాయింట్స్కి ఈక్వల్ అవ్వాలా లేదా? ఇక్కడ లోపల ఓ అనే పాయింట్ ఉంది కాబట్టి ఓబిసి అంటే ఈ మొత్తం ఏరియాకి ప్లస్ ఎక్కడో ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఎక్కడో లాస్ట్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రకంగా 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కూడా అంటే ఓఏబిసి ఓబిసి ఇది ఒక ట్రయాంగిల్. సో చూద్దాం ఒకసారి చెరిపిస్తే బాగుంటుందేమో, పర్లేదు ఇక్కడ కింద రాద్దాం. ఓబిసి దీని యొక్క ఏరియా ప్లస్ నెక్స్ట్ ఇంకొక దాని ఏరియా దేనిది, ఈసారి ట్రయాంగిల్ ఓఏబి. సో
ఇది ఓఏబి, ఇది సి అనుకుంటా. ట్రయాంగిల్ ఓఏబి ఈసారి ట్రయాంగిల్ దీనిది అనమాట. దాని తర్వాత మూడో దాని ఏరియా. ఈసారి మూడో దాని ఏరియా ఏమవుతుంది, ఈ మొత్తాన్ని యూజ్ చేసుకుని ఇంకో ట్రయాంగిల్ కదా, ఈసారి ఓఏసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏసి. ఇలా ఈ మూడు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ని మనం ఇంటూ చేసుకుంటే వస్తుంది అనమాట. అంతే కదా, లోపల ఉన్నది ఈ బయటది రెండు కూడా ఈక్వల్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఎందుకు ఈక్వల్ చేసుకుంటామంటే నాకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదనమాట. సో మీకు ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఆల్రెడీ తెలుసు అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని మరొకసారి డ్రా చేసేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ డయాగ్రామ్ మరొకసారి గీసాను, నీట్గా ఉంటుందని. సో అలా గీసిన తర్వాత ఇప్పుడు దీని ఏరియాని ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ ఓబీసీ కదా, ఇది ట్రయాంగిల్ ఓబీసీ. ఈ ట్రయాంగిల్కి సంబంధించిన హాఫ్ ఇంటూ బేస్ ఎంత 6 + 8 అంటే 14 ఇంటూ హైట్ ఎంత, ఇక్కడ ఈ హైట్ అనేది 4 అనమాట. 4 ప్లస్ ఈసారి హాఫ్ ఇంటూ ఓఏబి, ఇక్కడ చూడండి దీని బేస్ ఎంత 8 + x కదా, అంటే దట్ మీన్స్ x + 8 ఇంటూ హైట్ ఎంత, ఇది కూడా మనకు 4 అనమాట. సో లోపల రేడియస్ అనేది 4 కదా, సో ఇంటూ 4 ప్లస్ ఇంకొక ట్రయాంగిల్ చూద్దాం. హాఫ్ ఇంటూ ఏబీసీ కదా, ఏబీసీ ట్రయాంగిల్లో చూడండి ఇక్కడ బేస్ ఎంత x + 6, ఇక్కడ హైట్ ఎంత, ఇది కూడా 4, రేడియస్ 4 కదా, 4. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 2 2 1 2 2 2 1 2 2. సో ఈ రకంగా క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ మనకి 14 2 28 వస్తుంది. సో ఇది చక్కగా మనకు 28 వస్తుంది, ఇది 28 వస్తుంది. నీట్గా రాసుకుంటా 28 ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ x + 8 కాబట్టి 2x + 16 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 2x + 2 6 12 అనమాట. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 28 + 12 + 16. సో 28 + 2 అనేది 30 అంటే 40 + 16 అంటే 56. సో ఈ మొత్తం వాల్యూ 56 ప్లస్ 2x + 2x అనేది 4x అనమాట. ఓకే, ఇది ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్లో మనకున్న వాల్యూ ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చిన వాల్యూ ఒకటి ఉంది కదా, దాని వాల్యూ ఏం పేరు అంటే √x + 14 ఇంటూ 48x. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఈ రెండు కలిపి మనకి ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ ఈక్వేషన్ ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే లెక్క అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ ఒకసారి సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన ఈక్వేషన్ ఏంటి, √x + 14 48x. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ ఈక్వల్స్ టు రైట్ సైడ్లో ఏంటి 56 + 4x అనమాట. ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే రెండు సైడ్లకు కూడా స్క్వేరింగ్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేరింగ్ చేస్తున్నాం కదా, స్క్వేరింగ్ చేసామనుకోండి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే x + 14 అనేది సపరేట్గా ఉంటుంది, 48x అనేది సపరేట్గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఇది స్క్వేర్ చేస్తున్నాం కదా, ఈ స్క్వేర్లో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. కాసేపు అంతకన్నా ముందు ఇది ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇట్లో నుండి ఒకసారి కొద్దిగా కామన్ తీసుకుంటే 4ని కామన్ తీయచ్చు. x + 56ని ఎంతలా 14 4 56 కదా, అంటే 14. స్క్వేర్ ఎలాగో ఉంటుంది. ఈ రకంగా చేస్తే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ అంటే 4² ఇంటూ ఇది x + 14 స్క్వేర్ వస్తుంది అనమాట. సో 4² అంటే 16 4 48. ఓకే, 16 4 48 అనుకుంటా. సో ఆ రకంగా చేస్తే 16 3 48. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 48x కదా, 4కి 3కి. సో ఇది 3x మిగులుతుంది, ఇక్కడ x + 14 మిగులుతుంది. మొత్తం సింప్లిఫికేషన్ ఈక్వల్స్ టు x + 14 హోల్ స్క్వేర్. సో x + 14 ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. 3x = x + 14. అమ్మ ఎంత పెద్ద లెక్కరా అయ్యా. x ఇక్కడ 3x కదా, 3x నుండి ఇటువైపు వస్తే 2x అవుతుంది, =14. అప్పుడు x = 7. ఇది లెక్క. ఈ లెక్క బట్టి ఇప్పుడు మనకు వచ్చిన లెక్క చూడండి, ఇక్కడ xలు ఉన్నాయి కదా, x ప్లేస్లో మనం ఎంత వేసుకుంటున్నాం, ఈ x ప్లేస్లో 7, ఈ x ప్లేస్లో కూడా 7. ఆ రకంగా చేసుకున్నట్లయితే ఏసీ సైడ్ యొక్క వాల్యూ ఏంటి, ఏసీ = మనకు వచ్చే వాల్యూ 7 + 6 + 6 12 అంటే 13. ఒక సైడ్ 13 వచ్చింది, ఇంకొక సైడ్ చూడండి 8 8 16 కాబట్టి ఇక్కడ 15. అమ్మయ్య వచ్చిందిరా బాబు ఏబి.
సో ఇది లెక్క, ఇది టోటల్ లెక్క అనమాట. సో ఎక్కువ సింప్లిఫికేషన్ ఉంది, చాలా తక్కువ ఇది ఉందనమాట. ఈ లెక్కలో ఇన్వాల్వ్ అయిన ఒకసారి ఫార్ములాస్ అన్ని ఒక్కసారి రాసేస్తాను, మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఎస్ ఈక్వల్స్ హిరాన్స్ ఫార్ములా వేసాం, a+b+c/2 అనేది వేసాం. దాని తర్వాత ఏరియాని ఫైండ్ అవుట్ చేసామంట, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఫుల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం. దీని ఫార్ములా ఏంటంటే ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది మనకు వచ్చిన ఫార్ములా. ఇది ఎప్పుడైతే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చిందో దాని తర్వాత మనం ఏం చేసామంటే లోపల ఉన్న బుల్ ట్రయాంగిల్స్ని ఈక్వల్ చేసామంట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ప్లస్ ట్రయాంగిల్ ఓబిసి ప్లస్ ఓఏసి, ఈ మూడింటిని ఈక్వల్ చేసాం. ఈ రెండు ఏరియాస్ని ఎప్పుడైతే ఈక్వల్ చేసామో మనకి ఒక ఈక్వేషన్ లాస్ట్కి వచ్చింది. అప్పుడు x=7 అని వచ్చింది. సో ఎప్పుడైతే 7 వచ్చింది ఇక్కడ డైరెక్ట్గా డయాగ్రామ్లోనే ఉండేది. సో డయాగ్రామ్లో అప్లై చేసేస్తే వచ్చేసింది అనమాట. 1 2 3 4 లెక్క చిన్నదే, కాకపోతే సింప్లిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్లనే ప్రాబ్లం అంతా అయ్యింది. ప్రాబ్లం కాదు, లెక్క అనేది ఎక్స్టెండ్ అయ్యింది అనమాట. సో ఇది 12th లెక్క. దీని తర్వాత 13th సమ్ ఉంది. 13th సమ్ అనేది చిన్న ప్రూవ్ దట్ అనమాట, ఇంత పెద్దగా ఏమి ఉండదు. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వీటి యొక్క ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీన్ని బట్టి మనం సాల్వ్ చేసాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనం 4th లెక్క వెళ్ళిపోదాం, 13th లెక్క వెళ్ళిపోదాం. 13th సమ్ చేద్దాం. ఈ 13th సమ్ అనేది ఎవరికి ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో మీ ఇమాజినేషన్ పవర్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది. సో ఈ 13th సమ్ అర్థం చేసుకోవడానికి నేను 2 కాన్సెప్ట్ చెప్తాను. నెంబర్ 1 కాన్సెప్ట్ ఏంటంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే ఏవైనా 2 యాంగిల్స్ రెండింటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 180 degrees ఉన్నాయి అనుకోండి, దాన్ని సప్లిమెంటరీ యాంగిల్ అంటారు. సో ఈ రకంగా పక్కన పెట్టేద్దాం, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సబ్టెండ్ అనే కాన్సెప్ట్ ఉంది. సబ్టెండ్ అంటే ఏంటి మరొకసారి చెప్తాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఏబి అనుకుని ఒక లైన్ ఉంది, ఏబి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుండి దీనికి యాంగిల్ కావాలంటున్నాడు. ఇలాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నుండి ఒక యాంగిల్ ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేస్తాము, ఇక్కడ నుండి ఒక సైడ్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ మనం ఏమంటామంటే సబ్టెండ్ యాంగిల్ అంటాం. ఇంకొక పాయింట్ చూద్దాం. ఇది ఒక సర్కిల్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఆర్క్ ఉంది. సో ఈ ఆర్క్ పేరు ఏం పేరంటే ఏబి అనుకుందాం. సో ఇక్కడ సెంటర్ ఉంది. సెంటర్ నుండి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే సెంటర్ నుండి సబ్టెండ్ చేస్తే వచ్చే యాంగిల్ ఎంత అనుకుని అడిగాడు అనుకో ఈ పాయింట్స్కి. సో ఈ ఆర్క్కి సబ్టెండ్ చేస్తే వచ్చే యాంగిల్ ఇదనమాట, ఇలా వస్తుంది యాంగిల్. సో సెంటర్ నుండి ఈ పాయింట్స్కి ఈ ఆర్క్ ఆఫ్ ఎండ్స్కి సబ్టెండ్ చేస్తే అంటే ఇమేజినరీగా మనం ఒక లైన్స్ని డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ దొరుకుతుంది సబ్టెండ్ ద్వారా. ఓకేనా, ఇమేజినరీగా ఒక లైన్ అనేది ఫామ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం దొరుకుతుంది. ఇది సబ్టెండ్. ఈవెన్ మనకి సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సో సన్ ఇక్కడ ఉన్నాడు. సో సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనిషి ఇక్కడ ఉన్నాడు. మనిషి ఇక్కడ ఉన్నప్పుడు కూడా దీని కన్ను నుండి సూర్యుడికి యాంగిల్ ఎంత అంటే వీడు డెఫినెట్లీ కూడా సబ్టెండే చేయాలి. సో ఇక్కడ కూడా ఫామ్ అయింది అంటే యాంగిల్ అనమాట. సో ఈ రకంగా ఒక ఇమేజినరీ లైన్ అనేది ఫామ్ చేసుకోవడాన్ని సబ్టెండ్ అంటారు. మరి లెక్కలో ఏమి ఇచ్చాడు అంటే ఒక క్వాడ్రిలేటర్ లోపల ఒక సర్కిల్ ఉందంట. అంటే సర్కిల్ అనేది సర్కంస్క్రైబ్ అయిపోయింది. సో ఉదాహరణకి ఇది ఒక క్వాడ్రిలేటర్, నేను ఇలా వేస్తున్నాను. సో ఇలా వేస్తున్నా, దీనికి పెట్టుకున్న పేర్లు ఏం పేరు అంటే ABCD అని ఒక క్వాడ్రిలేటర్ ఉంది. నెక్స్ట్ దీంట్లో సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ ఏంటంటే చూపిద్దాం. ఇది ఒక సర్కిల్ బాగా గీయాలి పోతుంది. ఇంత అందంగా సర్కిల్ ఎవరు గీస్తారు, రాంబస్లా అయిపోతుందా? అమ్మయ్య కష్టం మీద గీస్తా ఒక సర్కిల్. సో ఈ సర్కిల్ యొక్క పేర్లు చూద్దామంటే ఏ పాయింట్ ద టచ్ అయింది, P, ఇటు Q, ఇటు R, ఇటు S అనే పాయింట్ ద టచ్ అయింది. ఇది డయాగ్రామ్. సో సర్కిల్ లోపల అంటే క్వాడ్రిలేటర్ అనేది ఒక సర్కిల్ సర్కంస్క్రైబ్ చెప్పాడు కాబట్టి సర్కంస్క్రైబ్ చెప్పాను. ఇప్పుడు వీడు అడుగుతున్నది ఏంటి అని అంటే సెంటర్ నుండి, ఓకేనా, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ కదా. సో ఇది ఓ అని అనుకుందాం. సెంటర్ నుండి ఏవైనా సరే మనము సబ్టెండ్ చేసామనుకోండి, సబ్టెండ్ చేయాలంటే 2 ఎండింగ్స్ చేయాలి కదా, ఆపోజిట్ సైడ్స్కి సబ్టెండ్ చేయమంటున్నాడు. ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏబీకి డీసీ అనేది ఆపోజిట్ కదా. సో ఫస్ట్ ఏబీకి సబ్టెండ్ చేద్దాం. ఇలా 2 ఇమేజినరీ లైన్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏబీకి ఆపోజిట్ సైడ్ డీసీ కదా, డీసీకి కూడా సెంటర్ నుండి కొన్ని లైన్స్ని సబ్టెండ్ చేస్తున్నా. ఇలా సబ్టెండ్ చేస్తే వీడు అంటున్నది ఏంటంటే ఎక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఈ 2 యాంగిల్స్ కూడా కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 180 degrees. ఉదాహరణకి ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడ వై అనుకుంటా. సో ఈ 2 యాంగిల్స్ని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 180 degrees అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు.
లేదా ఇది వద్దు అనుకుంటున్నారు, మీకు డిఫరెంట్గా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఏడీకి బీసీకి ఈ రెండింటికి ఆపోజిట్ సైడ్స్ ఏంటి, ఇక్కడ ఉదాహరణకి అభిజ్ఞ కాబట్టి ఏ అనుకుంటున్నా, బిజ్ఞ ఏబి, ఈ రెండు కూడా ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 180 degrees. ఇలా ప్రూవ్ చేసిన అవుతుంది. నువ్వు రెండిట్లో ఏదైనా ప్రూవ్ చేసుకో, కానీ ఇది మాత్రం ప్రూవ్ చేయడం పక్కా, ఇలా చేయాలన్నమాట. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి, మన సెంటర్ నుండి రెండు లైన్స్ అనేది సబ్టెండ్ చేసాం. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తే అక్కడ మధ్య యాంగిల్ ఆపోజిట్ సైడ్స్కి సబ్టెండ్ చేసాం. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పటి వరకు వాడు లెక్కలో చెప్పాడు కదా, నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక్క ఫీచర్ తీసుకుంటున్నా. ఎక్స్ట్రాగా ఒక ఫీచర్ ఏం తీసుకుంటున్నా అంటే, ఇక్కడ ఒక యాంగిల్ ఆల్రెడీ ఒక ఫామ్ అయి ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అయి ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అయి ఉంటుంది కదా. నేను ఇక్కడ తీసుకుంటున్న ఒక్క ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అని అంటే, జాయిన్ చేస్తున్నా. ఓకేనా, ఇలా జాయిన్ చేస్తున్నా, మొత్తాన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా జాయిన్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ యాంగిల్స్ కూడా కాస్త బైసెక్ట్ అవుతాయి అనుకున్నా, అంతే, అంతకుమించి ఏమీ లేదనమాట. సో ఇక్కడ ఉన్న యాంగిల్స్ అంతటిని కూడా బైసెక్ట్ అవుతాయి అనుకున్నా, అంతకుమించి కాన్సెప్ట్ ఏం లేదు. సో ఒక్కసారి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటర్, ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటర్. ఈ క్వాడ్రిలేటరల్ ఏం చేస్తుంది, క్వాడ్రిలేటరల్ సర్కంస్క్రైబింగ్ చేస్తుంది. సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ని సర్కంస్క్రైబ్ చేస్తుంది. పాయింట్ 1. ఓకే, విత్ సెంటర్ ఓ. ఇది ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఈ రెండు యాంగిల్స్ కూడా, ఈ రెండు యాంగిల్స్ 180 degree అని అవ్వాలి, లేదా ఈ రెండు యాంగిల్స్ కలిపినా సరే 180 degrees అవ్వాలి. ఇక్కడ ఇది కాన్సెప్ట్ కదా. ఒక్కసారి ఇక్కడ నుండి ఏదైతే చెప్తానో ఒకసారి నేను జాగ్రత్తగా చెప్తాను, బాగా వినండి. ఇక్కడ ఈ మధ్యలో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఏమవుతుంది, ఇక్కడున్న మొత్తం యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటి, ఈ హాఫ్ ముక్ ఏ అనుకుంటే, ఈ హాఫ్ ముక్ బి అనుకుంటే, ఈ మొత్తం యాంగిల్ని ఇప్పుడు ఇది బైసెక్ట్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అవుతుంది. పాయింట్ 1 క్లియర్. ఓకే, ఇది సంగతి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఈ పార్ట్ అనేది చక్కగా ఇక్కడ ఇదంతా ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఏం చేస్తుంది, ఇక్కడ యాంగిల్ సి యాంగిల్ డి రాసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఈ మధ్యలో లైన్ అనేది ఈ టోటల్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, అది కూడా ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ 90 degrees ఉన్నాయంటే, ఇలా 90 degrees ఉన్నాయంటే మధ్యలో నుండి గీసాం అనుకోండి, ఇది 45 degrees అయిపోతుంది, ఇది 45 degrees అయిపోతుంది. సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. అప్పుడు యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ డి అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూద్దాం, ఈసారి ఈ మొత్తం యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ పేరు ఈ, ఇక్కడ ఉన్న యాంగిల్ పేరు ఎఫ్ అనమాట. సో యాంగిల్ ఈ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్గా చూడండి, ఇది జి, ఇది హెచ్, ఇక్కడ ఉన్న టోటల్ యాంగిల్ ఇది బైసెక్ట్ చేస్తుంది. యాంగిల్ జి ఈక్వల్స్ టు యాంగిల్ హెచ్. ఇది పరిస్థితి. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు ఈ రకంగా రాసాము, మేజర్గా రీజన్స్ రాసేద్దామా. ఇక్కడ ఓఏ ఉంది. సో ఈ ఓఏ అనే లైన్ అనేది సెంటర్ నుండి ఓ కదా, సెంటర్ నుండి వెళ్ళిన లైన్ అనేది ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్స్ ఏ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది చూడండి, ఎస్ఓపి. ఈ యాంగిల్ ఎస్ఓపిని బైసెక్ట్ చేస్తుంది. సేమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే ఈ ఓబి అనేది దేన్ని బైసెక్ట్ చేస్తుంది, ఇక్కడ యాంగిల్ పిఓక్యూ. ఆ తర్వాత ఈసారి ఓసి, ఈ ఓసి అనేది దేన్ని బైసెక్ట్ చేస్తుంది, క్యూఓఆర్. బైసెక్ట్స్ క్యూఓఆర్ అనే ఒక యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్గా ఓడి అనమాట. ఈ ఓడి దేన్ని బైసెక్ట్ చేస్తుంది, ఆర్ఓఎస్ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 1, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఈ మొత్తం ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4స్లో వచ్చిన అన్ని యాంగిల్స్ని కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంత తెలుసా, ఈ టోటల్ యాంగిల్స్ అంతటిని కలిపితే 360 degrees రావాలి. సో కలిపేద్దాం, అన్నిటిని కలిపితే 360 degrees కదా. 360 degrees వేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జి ప్లస్ హెచ్, ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే వాల్యూ 360 degrees. ఇప్పుడు నేను ఈ మొత్తం కాన్సెప్ట్ నేనేం చేస్తున్నానంటే, ఏ ఈక్వల్స్ టు బి కదా, నేను బీగా మారుస్తున్నా. ఏదో ఒక దాంట్లో మార్చుకోవాలి. నాకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అయితే ఈ రెండు ఈక్వల్స్ టు ఈ రెండు అవ్వాలి. ఈ రెండు కలిపితే నాకు 180 degrees అని ప్రూవ్ చేయాలి, లేదంటే దీన్ని ప్రూవ్ చేయాలి. ఈ రెండు ఈక్వల్స్ టు ఈ రెండు,
ఏదైనా నాకు ఒకటి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నేను చొరవ తీసుకొని ఈ బీసీఈఎఫ్జి వీటిని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. వీటిని మాత్రమే యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఇక్కడ బి అనే దాన్ని విడిచిపెడుతున్నాను. యాంగిల్ బి ఈక్వల్స్ టు ఏని బీగా మార్చేస్తున్నాను. తర్వాత సి ఉంది కదా, ఈ సిని విడిచిపెడుతున్నాను. సిని ఉంచేసి ఈ డీని కూడా సిగా మార్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఉంది కదా, ఈని కూడా ఎఫ్గా మార్చేస్తున్నాను. యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్. ఇక్కడ జీ ఉంది కదా, ఈ జీని విడిచిపెడుతున్నా, హెచ్ని మార్చేస్తున్నాయి. యాంగిల్ జీ ప్లస్ యాంగిల్ జీ ఈక్వల్స్ టోటల్ 360 degrees. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మొత్తంలో 2ని కామన్ తీస్తే అన్ని డబల్ డబల్ ఉన్నాయి కదా, డబల్ 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 2 సార్లు కామన్ తీసాను అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ జీ అనేది వస్తుంది. టోటల్గా 360 degrees. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ జీ అనేది అయిన తర్వాత 360/2 వస్తుంది కదా, ఇది చేస్తే మనకు 180 degrees వస్తుంది అనమాట. ఇక్కడ అసలైన కాన్సెప్ట్ ఒకసారి చూడండి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, ఇక్కడ ఒక యాంగిల్ బి ఉండదు, ఇక్కడ యాంగిల్ సి ఉండదు కదా. ఈ మొత్తం యాంగిల్ పేరు ఏం పేరు? ఏఓబి. సో ఈ మొత్తం యాంగిల్ పేరు యాంగిల్ ఏఓబి. ఈ మొత్తం యాంగిల్ పేరు యాంగిల్ ఓబిబి. తర్వాత ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఇక్కడ ఎఫ్, ఇక్కడ జీ, ఈ 2 యాంగిల్స్ కూడా నాకు కలిపితే నాకు వచ్చిన పేరు ఏం పేరు? యాంగిల్ సిఓడి. యాంగిల్ సిఓడి ఈక్వల్స్ 180 degrees. వాడు అడిగింది ప్రూవ్ అయిపోయింది కదా. ఈ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ ప్రూవ్ చేసి కలిపితే నాకు వచ్చే వాల్యూ ఎంత అవ్వాలి? 180 degrees అన్నాను కదా. సేమ్ ఇదే మెథడ్లో నేను బీసీఎఫ్జీని చేంజ్ చేశాను కదా. మీరేం చేస్తారంటే ఈసారి సి ఏ, తర్వాత సిని మార్చాను కాబట్టి డి, తర్వాత ఎఫ్గా మార్చుకున్నాను కాబట్టి ఈ, తర్వాత హెచ్. ఈ 4 యాంగిల్స్ని మీరు ఎలా చేస్తే 2ని కామన్ తీసి అప్పుడు చేస్తే మీకేం వస్తుంది తెలుసా? యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓసి. అది చేసినా సరే మీకు 180 degrees వస్తుంది అనమాట. సో మీరు ఎటు నుండి చేసినా సరే వచ్చే వాల్యూస్ అనేవి ఇదే అనమాట. సో ఇక్కడ మొత్తానికి హీరో ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే ఇదనమాట. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ ఓఏ అనేది ఈ మొత్తం యాంగిల్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అనేది హీరో ఆఫ్ ది కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే అయిపోద్ది. ఈ లెక్కను వేరే మెథడ్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఆ మెథడ్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. ప్రజెంట్ ఈ మెథడ్తో సరిపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో ఈ మెథడ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది, అన్నిటికన్నా ఈజీ. ఒక కాన్సెప్ట్ ఇది బైసెక్ట్ చేస్తుంది ఈక్వల్గా అనేది ఒక్కటి గుర్తుంచుకోండి. మిగిలిన లెక్క అంతా కూడా ఈజీ అయిపోద్ది. సో